మైనారిటీలు స్పీక్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి ఆల్ఫ్రీ బాబు గారు అనంతపురం వచ్చేసారు. పేరులోనే ఉంది ఆయనకు ఆల్ఫ్రీ అని. ఆయనతో పాటు అనంతపురం నియోజకవర్గంలో ఆయన పెట్టినటువంటి ఒక దగ్గుపాటి వెంకట ప్రసాద్ అయినటువంటి ఆయన ముస్లిం మైనారిటీలను ఉద్దేశించి అవాకులు జవాబులు పెడతా ఉన్నారు. ఆయనకు అనంతపురం పరిస్థితి ఏం తెలుసు? ఆయన అనంతపురానికి వచ్చి ఎన్ని రోజులైంది? అనంతపురంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? ఎంతమంది మైనారిటీలు ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలు, అనంతపురం మైనారిటీలకు ఎంతమందికి ఎంత అవకాశాలు కల్పించింది ఆయనకు తెలుసా? ఈరోజు రేపు వచ్చి ఏదో డబ్బుంది నా దగ్గర, అధినాయకుడు నాకు సీట్ ఇచ్చాడు అని చెప్పి ముస్లింలమైన మాట్లాడితే ఏ ఒక్కరూ ఉపేక్షించేది లేదు. మీరు చాలా మాట్లాడుతున్నారు అనంత వెంకటరామరెడ్డి గురించి. 40 సంవత్సరాల నుంచి అనంతపురం అభివృద్ధికి నోచుకోలేదు. ఈరోజు ఆల్ఫ్రీ బాబు, నేను అంటే దగ్గుపాటి వెంకట ప్రసాద్ గారు కలిసి అనంతపురం అభివృద్ధి చేస్తాము. అయ్యా, మీ కళ్ళకు కనిపించట్లేదా? కనిపించకపోతే మా అనంతపురం మేయర్ వసీం సలీం గారు ఒక ముస్లిం మైనారిటీ. ఆ మున్సిపల్ ఆఫీస్ ముందరే కళ్ళద్దాల షాప్ ఉంది. మేము ఫ్రీగా కళ్ళద్దాలు ఇస్తాము. అద్దాలు పెట్టుకొని మరి అనంతపురం అభివృద్ధి చూడండి. లేదా ఎక్కడైనా కనిపించలేదు అంటే మా కళ్ళతో చూడండి, మేము చూపిస్తాము అభివృద్ధి ఏముందో. అంతేగాని ఏదో సీట్ ఇచ్చారు కదా, ఎవరిని పడితే వాళ్ళని కలుపుకొని మాట్లాడుతా పోతే ఊరుకో. అదే కాకుండా టీడీపీ ఈరోజు బీజేపీ ఒత్తు పెట్టుకొని మీరు టీడీపీకి వస్తున్నారు. బీజేపీ అనేది ముస్లింలను ఎంత అన్యాయం చేసింది అనేది ప్రతి ఒక్క ముస్లింకి తెలుసు. కర్ణాటకలో హిజాబ్ విషయమై మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్క ముస్లిం గమనించారు. కర్ణాటకలో ఇచ్చిన తీర్పు మీకు గుర్తు లేదా అని అడుగుతా ఉన్నా. ఏ తీర్పు ఇచ్చారు? బీజేపీని నేలమట్టం చేశారు. ఈరోజు అలాంటి బీజేపీతో కలుపుకొని టీడీపీ వాళ్ళు ఈరోజు ఆంధ్రాలో పోటీ చేస్తున్నారు. మీకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న మీకు ముస్లింలు ఏ విధంగా నమ్ముతారు? యథేచ్ఛగా అమిత్ షా గారు చెప్తున్నారు, మేము 4% రిజర్వేషన్ తీసేస్తాం. మా పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తే అని. మరి ఏ విధంగా ముస్లింలు మిమ్మల్ని నమ్ముతారు? ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మే పరిస్థితే లేదు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ పెట్టడం వల్ల ఈరోజు ముస్లిం మైనారిటీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుతున్నారు, డాక్టర్లుగాను ఇంజనీర్లుగా ఉన్నారు. అదే 4% రిజర్వేషన్ తీసేస్తాను అని చెప్తే మీ అబ్బ సొత్తా అని అడుగుతా ఉన్నా. 4% రిజర్వేషన్ తీసేయడానికి అసలు మీరు అధికారంలో వస్తారా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి అవాకులు చవాకులు పేలే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని వస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ విధంగా గెలుస్తారని మాట్లాడుతున్నారు. ముస్లిం మైనారిటీ ఓట్లు కావాలా మీకు? కానీ అమిత్ షా గారు మీకు 4% రిజర్వేషన్ తీసేస్తాను అని చెప్తా ఉన్నా కూడా మీరు ఒక్క మాట అయినా చెప్తా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో మేము అమలు కానివ్వము అని. ఆ మాట ఒక్క మాట కూడా చెప్పడం లేదే. అమలు కాని హామీలు ఎన్నో ఇస్తున్నారు మీరు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే మరో శ్రీలంక అవుతుంది. ఉచిత పథకాల వల్ల సోమరణం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడిన మీరు అవే పథకాల్ని 4 చేసి ఇస్తానని చెప్తున్నారు. అంటే మేము అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలు కావు అని చెప్పి మీరు చెప్తున్నారా? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత? మీరు ప్రవేశపెట్టిన పథకాల బడ్జెట్ ఎంత? మేధావులైన మీరే, ఓటర్లైన మీరే తెలుసుకోండి. ఈ బడ్జెట్ అమలు అవుతుందా ఆయన ఇచ్చిన హామీలని? కాబట్టి ఖచ్చితంగా అమలు చేయలేరు. మేము ఎట్లా అధికారంలోకి వస్తే అమలు కాదు, అమలు చేయలేమని చెప్పి తెలిసే ఆల్ఫ్రీ బాబు పథకాలు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ ఓటర్ మహాశయులందరికీ చేతులెత్తి మొక్కుతున్నా,
బీజేపీ పార్టీతో కలిసి ఒత్తు పెట్టుకొని వస్తున్న ఏ ఒక్క పార్టీ కూడా నారా చంద్రబాబు నాయుడిని నమ్మకండి, ఏ ఒక్కరూ నమ్మకండి. ఆయన చేసినట్లయితే 14 నుంచి 19లోనే ఎమ్మెల్యేలు కానీ 23 సీట్లు రావు. కాబట్టి ఈరోజు ఆయన కళ్ళబొల్లి మాటలు నమ్మి మోసపోకండి. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తూ మరొకసారి వైఎస్ జగన్ని సీఎం చేస్తూ అనంత వెంకటరామరెడ్డి అన్న గారిని ఎమ్మెల్యేగా చేయాలని ప్రతి ఒక్కరిని శిరస్సు వంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. జై జగన్.